కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి ప్రణాళిక జల విధానం లేదని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్ర రైతాంగానికి సాగునీరు ఇవ్వాలన్న కనీస ధ్యాస కూడా లేదని ఆయన ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక అన్న మాజీ మంత్రి సీఎంకు డబ్బులు దోచుకోవడం ఒక్కటే తెలుసంటూ ఆరోపించారు. కమిషన్లతో కాలం వెల్లదీస్తున్నారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో 20% కమిషన్లు దండుకుంటున్నారంటూ సూర్యాపేటలో సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గత 15 నెలల కాలంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులేందైంది. రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. ఉన్నది ఒక్క ప్రణాళిక, కేవలం డబ్బులు దోసుకోవడం. లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో పనిచేసిన దానికి పోవాలంటే